నల్గొండ పట్టణంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్పై విజిలెన్స్ కానిస్టేబుల్ అతని కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ నుంచి నల్గొండకు వస్తున్న ఆర్టీసీ బస్సు క్లాక్ టవర్ సెంటర్ వద్ద కారును లైట్గా ఢీకొట్టింది. దీంతో కోపోద్రిక్తులైన కానిస్టేబుల్ కుమారుడు డ్రైవర్పై చేయి చేసుకున్నాడు. గొడవను వీడియో తీస్తుండగా దాన్ని గమనించిన కానిస్టేబుల్ భార్య మాలాధారణలో ఉన్న ఫోటోగ్రాఫర్ను దుర్భాషలాడింది. దీంతో కానిస్టేబుల్ అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని భవానీమాత మాలధారణ స్వాములు స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరుపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని టూటౌన్ పోలీసులు తెలిపారు. మాటలు మంచిగా మారని భవాని బరా చెప్తున్నా భవాన్ని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? మనిషివేనా అంటున్నా? అన్నం తింటున్నావా, గడి తింటున్నావా? గలీజ్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఈదానికా బరాబర్ ఇస్తా. ఎక్కడైతే గలీజ్ మాటలు మాట్లాడుతున్నామే. ఎట్లా మాట్లాడుతుంది? గలీజ్గా మాట్లాడుతుంది ఈ భవాని. మాట్లాడడం రావట్లేదా మాకు? నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో ఈ కారతను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చెందినటువంటి వ్యక్తి నల్గొండ డిపో చెందిన బస్సు చిన్న రాష్ తాకింది, సైడ్ తాకింది అని చెప్పేసి డ్రైవర్ ను కూడా కొట్టడం జరిగింది. అదే విధంగా ఆ మాత కూడా ఎట్లా పడితే అట్లా గలీజు కూతలు పోయడం జరిగింది. ఈ అధికారి కూడా ఏం చేస్తావు, నువ్వు ఏం చేయగలుగుతావు, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడడం జరిగింది. విత్ వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది కొట్టినట్టు.